అన్నమయ్య జిల్లా టీసుండిపల్లి మండలానికి చెందిన వశిష్ఠ చైతన్య పాఠశాలల అధినేత శ్రీ డాక్టర్ కొండూరు రెడ్డయ్య రాజ్కి యుఎస్ఏకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ని అందజేశారు. గత 36 సంవత్సరాలుగా విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించి ఆయనకి డాక్టరేట్ని అందజేశారు. ఇటీవల కర్ణాటక మైసూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకి డాక్టరేట్తో పాటు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మెమోరియల్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ అవార్డుని కూడా ప్రదానం రెడ్డయ్య రాజ్కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లా టీసుండిపల్లి మండలానికి చెందిన వశిష్ఠ చైతన్య పాఠశాలల అధినేత శ్రీ డాక్టర్ కొండూరు రెడ్డయ్య రాజుకు యుఎస్ఏకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ని అందజేశారు. గత 36 సంవత్సరాలుగా విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించి ఆయనకి ఈ డాక్టరేట్ని అందజేశారు. ఇటీవల కర్ణాటక మైసూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్తో పాటు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మెమోరియల్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ అవార్డుని కూడా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్డయ్య రాజు మాట్లాడుతూ విద్యారంగంలో గత 36 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నానని అన్నారు. విద్యా సేవ, పేద విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ, అనాథ శరణాలయంలో విద్యా సేవ, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్లో ఉచిత శిక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నానన్నారు. నా సేవల్ని గుర్తించి ఇలాంటి అవార్డులు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇలాంటి అవార్డులు నాలో సేవా దృక్పథాన్ని మరింత పెంచాయన్నారు. ఈ సందర్భంగా శ్రీ సాయి కళా ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ పలువురు ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా రెడ్డయ్య రాజు మాట్లాడుతూ విద్యారంగంలో గత 36 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నానని అన్నారు. విద్యా సేవ, పేద విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ, అనాథ శరణాలయంలో విద్యా సేవ, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్లో ఉచిత శిక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. ಎಜುಕೇಶನ್ ಸೋಷಿಯಲ್ ಸರ್ವಿಸ್ ಇವರ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ. ಇವರ ಒಂದು ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇವರ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಸಾವಿರಾರು ಜನ ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನ ನೀಡುತ್ತಿರುವಂತಹ ಒಂದು ಗುರುಗಳು ಇವರ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ.